అంకారావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సర్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలా జిల్లాల్లో కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు వేల ఓట్లు తొలగించబడ్డాయి. అంటే అన్ని వేల ఓట్లు ఇప్పుడు దాకా అలా ఉండిపోయినాయి. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా ఓట్లు కావాలని చేస్తున్నారు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు కదా. ఉదాహరణకి తిరుపతిలోనే 92,000 ఓట్లు అండి. అలాగే కర్నూలులో అలా 1000 ఓట్లు ఉంటే ఇప్పుడు అవి నిజంగా వైసీపీ వాళ్ళని తీసేసి అని ఆ ఓట్లు అంటారా, లేకపోతే ఏంటి? మరి ప్రజలకి వాస్తవం తెలియాలి కదా. ఇప్పుడు ప్రసాద్ గారు మంచి ప్రశ్న అడిగారు, ప్రజలకు కూడా తెలియాలి. 45,000 బూతులు ఉన్నాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. అంటే 40,000 పైచీలకు దగ్గర 45,000 దాకా బూతులు ఉన్నాయి. 45,000 బూతుల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేనకు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి కావచ్చు, కమ్యూనిస్టులకు కావచ్చు, అందరికీ ఆ పార్టీ తరఫున కస్టల్ ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళని నియమించుకున్నారు. ఇందుట్లో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ వాళ్ళైనా మా వాళ్ళ ఓట్లు కానీ ఓట్లు కానీ తీసేశారని ఎక్కడన్నా ఎవరికన్నా కంప్లైంట్ చేశారా? ఎవరు చేయలేదే. చేయలేనప్పుడు ఇక వాళ్ళు స్థానికంగా ఉండేది వాళ్ళు, అవును, ఎవరెవరు ఓట్లు ఉండాలి అని చూసుకోవాల్సిన బూత్ లెవెల్ ఏజెంట్లు వాళ్లే కదా. ఎందుకంటే మామూలుగా మనకు తెలిసి 1,000 నుంచి 1,100 లోపు ఓటర్లకి ఒక బిఎల్ఓని నియమించారు. అవును, పెట్టుకోమన్నారు. అన్ని పార్టీల వాళ్ళకి చెప్పారు, అవును, సమయం ఇచ్చారు, వాళ్ళు పేర్లు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎన్నికలలో ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు. అవును, అంటే వాళ్ళకి క్షుణ్ణంగా దాదాపు ఒక్కరి గురించి తెలుసు, ముఖపరిచయాలు కూడా ఉంటాయి. సరే, కొత్తగా వచ్చిన పిల్లలు తెలిస్తే తెలియకపోవచ్చు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళు తెలిస్తే తెలియకపోవచ్చు, అబ్బాయి అయినా తెలుస్తుంది. అవును, కాబట్టి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. మరి అలాంటి వాళ్ళు దీని మీద ఈ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని కానీ, మా వాళ్ళని తీసేస్తున్నారని కానీ, ఏకపక్షంగా జరుగుతుందని కానీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఇక మీరు అన్నట్లు తిరుపతిలో 92,000 ఓట్లు ఒక్క తిరుపతిలో, అంటే 33% చిల్లర. ఒక్క తిరుపతిలోనే 92,000 ఓట్లు తొలగించడం జరిగింది. గుర్తించని వాళ్ళు దీంట్లో 67,000 మంది ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసాం గతంలో ఇదే తిరుపతిలో ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా బై ఎలక్షన్లో ఎక్కడెక్కడ వాళ్ళను తీసుకొని వచ్చి ఓట్లు వేయించారు. దాదాపు మీలాంటి వాళ్ళు ఆదాన్ కావచ్చు, లేకపోతే అన్ని మీడియా సంస్థలు ఆ రోజు వాళ్ళని అడగటం. అవును, తండ్రి పేరు చెప్తే తండ్రి పేరు తెలియకపోవడం కొందరికి, భర్త పేరు తెలియకపోవడం కొందరికి, వాళ్ళ పేరు ఏం చదివామంటే మీకు మాటలు రావకపోవడం, ఇవన్నీ కూడా ఆ రోజు మనం చూసాం. ఇది ఉప ఎన్నిక సందర్భంగా, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా దాంట్లో 30,000 దొంగ ఓట్లు చేర్పించారు. అంటే ఈ ప్రక్రియలో భాగంగా అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి అధికారిని తొలగించడం కూడా జరిగింది. సస్పెండ్ చేసినట్టున్నారు. ఆ రోజు అధికారి మీద చర్యలు తీసుకున్నారు. అవును, మరి ఈ దొంగ ఓట్లు చేర్పించడానికి కారకుడైనటువంటి కరుణాకర్ రెడ్డి కొడుకు పరిస్థితి ఏంటి? గెలిచిన గురుమూర్తి పరిస్థితి ఏంటి? కానీ ఎవరు పట్టించుకోవాలి. మరి దాని మీద చర్యలు మరి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కన్నా మెన్షన్ చేయాలి కదా. ఇప్పుడు ఒక దొంగ నోట్లు ముద్రిస్తారు, అవునా? దొంగ నోట్లు ముద్రిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఓ దొంగతనం చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటున్నాం. మరి దీన్ని ఏమంటారు? దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? కారకులైనటువంటి రాజకీయ నాయకుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ దొంగ ఓటుతో గెలిచినటువంటి అభ్యర్థిని ఏ విధంగా, అది ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి కదా. చేశారు, దాంట్లో పట్టుకున్నారు. అయినా సరే నిమ్మక నీరెత్తుంటే అంటే వ్యవస్థలు కొంతమంది చేతుల్లో ఎలా ఉన్నాయని చెప్పడానికి మీకు ఉదాహరణలు చెప్తున్నాను నేను. రైట్. ఈరోజు ఒకనాటి పరిస్థితులు వేరు, కానీ ఈరోజు అన్ని పారదర్శకంగా వచ్చిన తర్వాత ఈ ఓట్లు సంబంధించి నా ఓటు పోయింది అంటే వెంటనే గొడవ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు,
మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా తీసుకొస్తానే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఆ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థుల మీద పగ తీర్చుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయి. ఓకే. కొంతమంది అధికంగా చేస్తారు, కొంతమంది ఇది చేయరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2004 ఎన్నికలు, మా ఊరు ఒట్టి చెరుకూరు, మాది గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం. 2004లో మా గ్రామంలో 643 ఓట్లు, ఇప్పటికి నాకు బాగా గుర్తు, 643 ఓట్లను తొలగించడం జరిగింది 2004 ఎన్నికల్లో. అసలు మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3,000 చిల్లర. అందులో 643 ఓట్లు తొలగించాలని చెప్పని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యను బట్టి లెక్కేసి అధికంగా ఉందని చెప్పని వాళ్ళు చేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు అని చెప్పని మా ఊర్లో పంచాయతీ కార్యదర్శి, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన ఉండేవాడు. ఆయన 15 సంవత్సరాల నుంచి మా గ్రామంలోనే ఉంటున్నాడు. దాదాపు ఊళ్ళో అందరూ తెలుసు ఆయన. ఇల్లు మనిషి తెలుసు, ఇల్లు మనిషి తెలుసు. ఆ తెలిసిన సందర్భంగా ఆయన్ని 2 పార్టీల వాళ్ళు, మా ఊర్లో ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అలవాటు. ఓకే. 1988లో నేనే చెడగొట్టేదాన్ని. నేను ఇండిపెండెంట్గా గ్రామ సర్పంచ్గా పోటీ చేశా. ఓకే. ఆ ఒక్కసారి వ్యతిరేకంగా జరిగింది. 1938 ఎందుకు గెలుస్తాం? పంచాయతీ 1938 పంచాయతీ బోర్డు ఏర్పడిన కాడి నుంచి 50 సంవత్సరాలు మా ఊర్లో ఎన్నికలు జరగల సర్పంచ్కి. అప్పుడు జరిగితే ఏం చేశారంటే గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, 2 ప్రధాన పార్టీలు, 2 పార్టీల వాళ్ళు అక్కడ నిలబడి పొరపాటును ఎవరన్నా నా మీద అభిమానం ఉండి ఓటేయడానికి వస్తుంటే మన గ్రామ ఐక్యత దెబ్బతింటది, మీరు రావద్దు అని చెప్పని బతిలాడుకొని వాళ్ళు రానియకుండా చేసుకున్నారు. ఓ, మీకెందుకు వచ్చింది అంత ఇది? కొన్ని శక్తుల వల్ల, పరిస్థితుల వల్ల. ఓకే. అంటే చెబుతున్నాను, దాన్ని కూడా నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను. రైట్. ఎందుకంటే ఏదో ఆవేశంలో జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు జరగల. ఈ ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆయన గ్రామంలో అందరూ తెలుసు కాబట్టి 2 పార్టీల నాయకులు వచ్చారు. 2 పార్టీల నాయకులు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి విడమరి పంచాయతీ కార్యాలయంలో ఆయన విడమరి చెప్పాడు, ఇట్లా వచ్చినాయండి, ఇలా తీసేయాలండి అని చెప్పి. వాళ్ళందరూ ఇద్దరు ఏమన్నారు తెలుసా? ఇందులో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 2004లో ఓడిపోయింది. అధికారంలో ఉండేవాళ్ళు కూడా ఏమన్నారో తెలుసా? ఇక్కడ మేమేదన్నా మీరు మామూలు సహజంగా అడుగుతారు కదా, మీరు పేరు లేదండి ఎవరు తింటే, మా ఊరి పరిస్థితి మీకు తెలుసు కదా, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాము, న్యాయబద్ధంగా మీరు చేయాల్సింది మీరు చేయండి అన్నారు. న్యాయబద్ధంగా మీరు చేయాల్సింది మీరు చేయండి అన్నారు. ఓకే. చేయండి అన్న తర్వాత ఆయన ఊళ్ళో నిజంగా ఎవరు ఊళ్ళో ఉండలేదు, ఊళ్ళో లేకుండా బయట ఉన్న పిల్లలు ఇలాంటివన్నీ తీసేసాడు. ఓకే. ఆ తీసేసిన దాంట్లో ఆ తమ్ముడు, నా సొంత తమ్ముడు, నా మరదలు, మా పెద్దమ్మ కొడుకు, ఆయన ఇంట్లో 6 ఓట్లు, మా అన్నయ్య చిన్నన్నయ్య గారి పిల్లల ఓట్లు, నా ఇంటి పక్కన కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఓట్లు, నా ఇంటి ఎదురు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు గారని, వాళ్ళ ఓట్లు, ఇలాంటివన్నీ కూడా గ్రామంలో ముఖ్య నాయకుడు, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కొత్తపల్లి నాగేశ్వరరావు, దండాల గారు నాగేశ్వరరావు గారు అంటాం, వాళ్ళ తమ్ముళ్ళు ఓట్లు, 2 తమ్ముళ్ళు ఓట్లు, అట్లాగే రాష్ట్ర TNTUCకి సభ్యుడిగా ఉన్నటువంటి కందెమళ్ళ తిరుపతిరావు వాళ్ళ అన్నదమ్ముల ఓట్లు మొత్తం తొలగించారు. ఇవన్నీ పక్కా తెలుగు, ఇంకా చాలా మంది ఉన్నాయి, ముఖ్యుల సంగతి చెప్తున్నాను మీకు. సరే, ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ అని తొలగించేశాడు, పారదర్శకంగా తొలగించేశాడు. నాకు అప్పటికి ఇప్పటికి కూడా మా ఊర్లో ఓటు తప్ప నాకు ఎక్కడ ఓటు లేదు. రైట్. నేను ఇప్పుడు హైదరాబాద్లో అటు ఇటు తిరుగుతున్నా కూడా నేను ఎప్పుడు దాంట్లో ఇక్కడ ఓటు చేర్పించుకోలేదు. ఈ రోజు కూడా నాకు అక్కడే ఓట్లు ఉంది. ఇలా జరిగిన తర్వాత సహజంగానే పిల్లలు ఓట్లు తీసేస్తే ఎవరికన్నా ఆవేశంగా ఉంటాయి కదా. మా అన్నయ్యలు కూడా నా మీద కోపడే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అపోహలు అనుకున్నారు, అట్లా అందరూ ఎవరికి ఓట్లు వాళ్ళు అట్లా జరిగింది, ఇద్దరికి జరిగినాయి. రైట్. ఆ జరిగిన ప్రక్రియలో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికలకి మొత్తం తెలుగుదేశం పార్టీ ఓట్లు తీశారు.
తెలుగుదేశం పార్టీ సానుభూతి పరి ఓట్లు ఏకపక్షంగా మొత్తాన్ని తీశారు. ఓకే, ఇప్పుడు అట్లాగే ఏమైనా జరుగుతుందంటారా? చెబుతున్నా. దానికి ఆ రోజు పోరాటం చేసి తొలగించిన ఓట్లు మళ్ళీ తెచ్చుకున్నాం. ఓకే, తెచ్చుకున్న సందర్భంగా అంటే తటస్థంగా ఉన్న ఓట్లు కూడా అట్లా తీసేశారు. ఇలా వాళ్ళ సానుభూతి పరులు అని చెప్పి అట్లా అంటే ఈ గ్రామ సంగతి చెప్తున్నాను. అవునవునవును, ఇట్లా చేసుకునేవాళ్ళు ఒకనాడు రాజకీయ పార్టీలు. కానీ ఈ రోజు అవకాశం లేదు. లేదు, దానికి ఒక యాప్ ఉంది, సిస్టమేటిక్ గా జరుగుతుంది. రెండోది ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. అవును, ఇది గమనించుకోండి. ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు, ఈ ఎన్నికలు ఉంటాయేమో కానీ శాసనసభ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా 2 సంవత్సరాల పైచిలుకు ఉంది, ఇంకా 10 నెలల దాకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగినా అతనికి 2 ఓట్లు అంటే వేరే సాట ఏదన్నా ఓట్లు ఉండా ఆప్షన్ అతనికే ఇస్తున్నారు కదా. అవును, ఆప్షన్ అతనికే ఇస్తున్నారు కదా. ఓటీపీ కూడా అతనికే వచ్చిందిగా. అవును, ఫోన్ కూడా అతనికే చేస్తున్నారు ఒకవేళ లేకపోయినా కూడా. అవును, అంటే అతను గనక నా ఓటు నాకు ఇక్కడే ఉండాలి, నాకు ఎక్కడా ఓటు లేదని చెప్పి గనక అతను ప్రూవ్ చేసుకుంటే నిలబడుతుంది కదా. అవును, ఉంటుంది. సహజంగానే అందరికీ తెలిసింది కదా, మొన్నటిదాకా జరిగింది పలానా రోజు నుంచి పలానా రోజు మధ్య వస్తారు అని చెప్పని జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. ఇక్కడ ఎక్కడ ఎన్నికల సంఘం లోపం ఉంది, ఎక్కడ పార్టీ ప్రమేయం ఉంది చెప్పండి. తొలగిస్తున్నారు అని చెప్పని అన్నారు. ఇప్పుడు మీరు అన్ని దొంగ ఓట్లు చేర్పించుకుంటే తిరుపతిలో మొన్న ఎన్ని ఓట్లు తేడాతో ఓడిపోయారు, ఎన్ని వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, స్థానిక సంస్థల ఇది శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు, ఆ ఓట్లు మై కాదు అన్నాడు. అవునవును, ఆ ఓట్లు మై కాదు అంటానికి సపరేట్ ఓటర్లు ఉన్నారు కాదు అంటానికి మీరు ఏ విధంగా 2వ తరగతి 3వ తరగతి జరిగిన మహిళల్ని, రిక్షా కార్మికుల్ని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మీరు దొంగ ఓట్లు జరిపించుకున్నా కూడా మీరు ఓడిపోయారు అంటే మీ పరిపాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పే కదా అది. రైట్, అవును. ఇప్పుడు ఈ 92,000 ఓట్లు తొలగించారని అనుకుందాం, మీ పార్టీ వాళ్ళే తొలగించారని అనుకుందాం. మరి వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు పుట్టుపూర్వత్వాలు వాళ్ళు ఫైట్ చేయొచ్చు కదా. వాళ్ళు చేయలేకపోవచ్చు, మీరు చేయాలి కదా. వాళ్ళ తరపున ఇదిగో వీళ్ళు ఓట్లు పరేడ్ చేయించండి వీళ్ళందరినీ. వీళ్ళు ఎక్కడే ఉన్నారు, వాళ్ళ ఆధార్ నంబర్ ఇది, వాళ్ళ ఇల్లు ఇది, అంతేగా, వాళ్ళు ఎక్కడే ఉన్నారు అంతే చేయించండి. రేపు పొద్దున మళ్ళీ వస్తాయి కదా అవి. అవును, అంటే ఇక్కడ ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2 కోట్ల ఓట్లు తీసేశారు. అవును. పశ్చిమ బెంగాల్లో 60 లక్షల ఓట్లు తీసేశారు. అవును. అందులో కొన్ని బంగ్లాదేశాల్లో వచ్చినాయి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొలగించడం కూడా జరిగింది. ఈ జరిగే ప్రక్రియలో భాగంగా పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే మీరు న్యాయస్థానం దృష్టి, వీళ్ళు వినకపోతే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లొచ్చు. పార్టీలు చేయాల్సిన పని అదే కదా. అవును. పార్టీలు కనుక ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పని చూపించేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి ఒకవేళ అంటే కూర్చోబెట్టమంటే ఇప్పుడు ఆదాయంలో మనం మాట్లాడుతున్నాం, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాను నేను. అవును. కానీ ఆదాయంలో ఉండేది ఎవరు? ప్రసాద్ గారు. అవును. ఈ రోజు పర్మనెంట్ నాకు ఉంటుంది. నా పేరు మీద మీరు రాయించారనుకో, మీరు వచ్చినప్పుడు నన్ను రాయించేటప్పుడు నేనుండే ప్రదేశంలో ఓటు ఉన్నప్పుడు అప్పుడు ఏమంటారు వాళ్ళు? 2 ఓటు తీసేసుకోమంటారు. అవునుగా. మరి అంటే ఇక్కడ దొంగ ఓటు నేను చేర్పించుకున్నట్టు, లేదంటే మీరు నా ఓటు చేర్చినట్టు. అంతేగా. అసలైన ఓటు అక్కడ ఉంది, నాకే ఆప్షన్ ఇస్తున్నారు కదా. అవును. మీకు ఎక్కడ ఉంచమంటారు, మీరు ఎక్కడ ఉంటారు అనేది, ఎక్కడ ఉంటాం అనేది. నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే నాకు ప్రూఫ్ చూపించాలి కదా నేను. అవును. ఆధార్ కార్డు, ఓటర్ ఐడినో, ఇంటి పన్ను కట్టిందో, కరెంటు బిల్లు ఇది ఏదోటి నేను చూపించాలి కదా. అవును. కొంతమంది ఉంటారు గ్రామం, ఇప్పుడు నాకుంది, నా గ్రామం మీద నాకు ప్రేమ ఎక్కువ. అవును. అందువల్ల నేను ఎన్నిసార్లు ఎక్కడ ఉండా కూడా నేను నా ఓటు అనేది నా ఊళ్ళోనే ఉండాలని చెప్పని నా ఓటు నేను అట్టి పెట్టుకున్నా. అలా ఉండేవాళ్ళు, వేరే సాటి ఓట్లు ఉండేవాళ్ళు దాన్ని ఏ ఓటు తీసేయించుకోవాలని వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అలా చేసుకుంటే ఈ గొడవలు అయితే లేవు కదా. అట్లాంటివి లేవు. జనాభా ఎంత, ఓట్ల సంఖ్య ఎంత, ఇళ్ళు ఎంత, దానితో ఒక్క ఇంట్లో 60 ఓట్ల, ఒక ఇంట్లో 302 ఓట్ల. ఈ కోవిడ్ మరణాలు కూడా అయిన తర్వాత చాలా మంది తీయాలి, అవి కూడా అయిపోయినట్టు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు. రైట్. ఈ అర్థమయ్యే రీతిలో వాళ్ళు కూడా, అధికారులు కూడా చాలా వరకు చెబుతున్నారు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తూనే ఉన్నారు. అపోహలు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, అది మాత్రం ప్రజలు నమ్మొద్దు. నిజంగా గనక
మీ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కాబట్టి వాళ్ళని సంప్రదించండి. పొరపాటు మీ ఓట్లు నిజంగా మీరు అక్కడే ఉంటేనే, ఇప్పుడు నాలాగా ఎక్కడన్నా వేరే ఊళ్ళో ఉంటున్నా, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నాం, మా ఓటు అక్కడే ఎందుకు కావాలనేది వివరణ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మీకు చేర్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా ఆధార్ కార్డు నా ఊళ్ళోనే ఉంది కాబట్టి, రైట్, నా ఓటర్ ఐడి నా ఊళ్ళోనే ఉంది కాబట్టి, అలా ఉండవాళ్ళందరూ కూడా మీరు మీ బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీరు ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కదా, అవును, ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు అయితే ఇప్పుడున్న వాళ్ళకి అక్కడ ఊళ్ళో వాళ్ళు మీకు పరిచయం ఉంటారు కాబట్టి అవును, ఇద్దరికీ చెప్పండి. రైట్, వైరు పక్షానికి చెప్పండి, అధికార పక్షానికి చెప్పండి. చెప్పి చేర్చుకునే అవకాశం మీకైతే ఉంటుందనేది నా యొక్క భావన. రైట్, రైట్ సార్, థ్యాంక్ యూ.